హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చూస్తున్న వ్యక్తి పేరు బండి శ్రీనివాసరావు గారు. ఈయన విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే ఈయన సినీ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్గా పనిచేసి తాగుడుకు బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన ఈ జీవితాన్ని ఎలా సాగిస్తున్నారో ఈయన మాటల్లో మనం ఒకసారి విని తెలుసుకుందాం. ఈయనకి ప్రతిరోజు అనాథాశ్రమం నుంచి భోజనం వస్తుందంట. అదే చెప్తున్నారు. వెళ్తేనే ఇస్తారంట, వెళ్ళకపోతే ఆ రోజు ఇవ్వరంట. బాగున్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారంట. చేస్తారండి. కొట్టేది అర్థం లేకపోతే తెచ్చుకోకపోతే అంటే టాబ్లెట్ ఇంటి లేదు ఏంటంటే చేస్తాం కానీ పూర్తిగా పైకి రాలేదు. ఎంత కింద నడుస్తుంది బట్టి రాలేను పూర్తిగా అడుగు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరూ లేరు, మా బంధువులందరూ మమ్మల్ని వదిలేశారు, మా జీవితం ఏదో మేమే జీవిస్తున్నాం, మాకు పెన్షన్ కూడా రాదు. ఆయనకి పెన్షన్ కూడా రాదంట, వాళ్ళ భార్యకి మాత్రమే పెన్షన్ వస్తుంది, 4,000. ఆ పెన్షన్తోనే నెలంతా సరిపెడుతున్నారు. ఎప్పుడైనా ఆయన మందులు ఖర్చుకి అలా హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు, బాగోనప్పుడు మాత్రం డబ్బులు కావాలంటే ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు సహాయం చేస్తారు, లేదా ఆయన బయటికి వెళ్ళి ఎవరన్నా మనీ అడుక్కుంటూ ఉంటారనమాట. సారీ అండి, ఈ వీడియోలో వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఈయన ఏం చెప్తున్నారంటే, సినీ ఇండస్ట్రీలో ఆయన ఒకప్పుడు ఓల్డ్ మూవీస్కి అంటే హరికృష్ణ, బాలకృష్ణ వంటి పెద్ద హీరోలకి మేకప్ ఆర్టిస్ట్గా పనిచేసేవాళ్ళంట. తర్వాత తాగుడుకు బానిసయ్యి సినీ ఇండస్ట్రీకి కూడా దూరం అయిపోయి ఈయన అనారోగ్యం వచ్చి ఇలా ఆయనకి పక్షవాతం వచ్చి ఏ పని చేయలేక ఇంకా అనాథాశ్రమంలో భోజనం తీసుకుంటూ బయట అడుక్కుంటూ అలా ఉండేవాళ్ళు. వాళ్ళ ఆవిడ కూడా పనిచేసేవాళ్ళు, కాకపోతే ఆవిడ కూడా ఆరోగ్యం బాగోదు. ఇంకా ఆవిడకి వచ్చే 4,000 పెన్షన్తో మాత్రమే వాళ్ళు నెలంతా సరిపెట్టుకుంటారు. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలంటే మాత్రం బయట అడుక్కుంటూ ఉంటారన్నమాట. సో అదండి వీళ్ళ స్టోరీ. ఈ కుటుంబానికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.
వాళ్ళు పెట్టుకుంటారు అది అలా పెట్టుకుంటారు. రైస్ కూడా పెడతారు స్వాతి మోస్తారు. దేవుడి కాసం పోవడం చూసేలా ఎవరంటే మీరే చూసే సమానం. వీళ్ళిద్దరిని వెనక్కెళ్ళమా రోజా, వెనక్కెళ్ళి నువ్వు కూడా అటెళ్ళి ప్రవళిక, నువ్వు అటెళ్ళి పక్కకెళ్ళి సర్కిల్ చెప్పు. మంచి వాస్తే ఏమంటే ఇంత మంచి పని చేస్తున్నందుకు మీకు అలా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటో చెప్పండి. అమ్మవారికి వారికి అమ్మాయికి వారి కళాదండానికి నేను సంతోషం చెప్పుకునే నోటి మాట చెప్పలేనమ్మా. భగవంతుడితో నేను కూడా జీవితున్నామమ్మా. మేము చూసేది అప్పుడు మీరే భగవంతుడు చూసేది ఎవరంటే మీరు అన్నట్టు మీరు చూసేది మమ్మల్ని చూసేది ఒకరే. 10 మంది పెట్టాలి పొందేది నా చేసేదేనమ్మా. 10 మంది పెట్టాలి డిగ్రీ కొడతారు. 1 డిగ్రీ కూడా చదువుకున్నానమ్మా. డిగ్రీ కూడా చదువుకుని మేకపాటు తెచ్చినమ్మా. నేను మేకపాటు నందివాడుకో సీట్లు ఇక్కడ అడిగారమ్మా. నందివాడు కూడా ఎంత ఉంది. నందివాడు కూడా పొందే కానీ నేను తింటా 10 మంది తినాలి. మేకపాటు సిలిపీలో చేశారు. మంచి పేరు వచ్చింది కానీ అంటే 10 మంది పెట్టాలని అనుకున్నాను. నా బట్టలు ఒంటి బట్టలు అబద్ధం చెప్పుకోవటమ్మా. పట్టి బాగున్నప్పుడు అదే మందు కలబడి అదే మందు పట్టు సిలిపీలో అనిపిస్తా అన్నాడు కదా. అని చెప్తాడు మందు తింటున్నాడు ఆయన. మందు తాగి కన్న వచ్చింది కదా. కన్నె మందు చేసాము కదా. అప్పుడు తాగడం మానేసాం. 6 రోజు 7 రోజు వరకు మందు వదిలేసాను. పట్టు రోజు కాజు పడ్డాను. కాజే వచ్చింది. వచ్చింది తర్వాత ఏంటంటే కొన్నాళ్ళు మా హాస్పిటల్ లేనప్పుడు పెట్టిండను. ఎందుకంటే అది తాలూకా దగ్గర హాస్పిటల్ ఉంది కదా. పక్షవాతం చాలా డబ్బులు పెట్టిండము. నామంలో ఉందండి. దానికి సాయం చేయి. హాస్పిటల్ కావాలంటే చూసాలో కూడా దాని కానీ అంటే ఇక ఆ తర్వాత పక్షవాతం హాస్పిటల్ కలిస్తే ఈ డబ్బులు పెట్టాలి. పెట్టి కావాలి చూసాలో ఉంది. ఎవరో దగ్గర పెట్టి కలిసినట్టు నా వాళ్ళు ఎవరు పెట్టలేదు. నా తల్లి తండ్రి అదే తర్వాత నా గవర్నమెంట్ హాస్పిటల్లో నాతో తేడా ఉంది. పడిపోయింది ఎక్కడో తేడా ఉంది. రిపోర్ట్ ఉండదు. రిపోర్ట్ ఉండదు. గవర్నమెంట్ రిపోర్ట్ వస్తే వాళ్ళు చూస్తే అది ఏదో దాన్ని ఏమంటారు అమ్మా హాస్పిటల్ ఎప్పుడు దండం